పూరా లోకల్. వైకుంఠ ఏకాదశి రోజున చక్కగా ఉత్తరానికి తిరిగి మరలా యోగ నిద్రలోకి ఉపక్రమిస్తారు. అటువంటి మహాపుణ్యప్రదమైనటువంటి వైకుంఠ ఏకాదశిని మనం ఈరోజు జరుపుకుంటూ ఉన్నాం. ఈ ఏకాదశినే మోక్ష ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అనేటువంటి వివిధమైనటువంటి పేర్లతోటి పిలుస్తూ ఉంటారు. ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఎవరైతే మహావిష్ణువుని ఆరాధన చేస్తారో జన్మ జన్మాంతరముల చేత చేసినటువంటి పాపములన్నీ కూడా తొలగిపోయి మన యొక్క మరణానంతరమున వైకుంఠ సాయుధ్యాన్ని పొందుతామని చెప్పి వేదాలు చెప్తూ ఉన్నాయి. అటువంటి మహాపుణ్యప్రదమైనటువంటి ఉత్తర ద్వార దర్శన పూర్వక వైకుంఠ ప్రదక్షిణ మార్గ సహిత స్వామివారి దర్శనం ఇచ్చేటువంటి విశేషమైనటువంటి మహాపుణ్యక్షేత్రాలలో మనకి మన యొక్క హైదరాబాద్ మహానగరంలో భవ్యాస్ ఆనందం అనేటువంటి దేవస్థానంలో 24 సంవత్సరములుగా స్వామివారికి వైఖానస ఆగమోక్త ప్రకారముగా ఆరాధనలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మనల్ని కూడా స్వామి అనుగ్రహించడం కోసంగా ఈ యొక్క భవ్యాస్ తులసీవన క్షేత్రంలో అనాదిగా అంటే గత 11 సంవత్సరములుగా వైఖానస ఆగమోక్త ప్రకారముగా తిరుమలలో ఏ విధంగా అయితే ప్రతి ఒక్క సేవని మనం దర్శిస్తామో అదే విధంగా ఇక్కడ విశేషమైనటువంటి సేవలన్నీ కూడా జరుగుతూ స్వామివారు ఇక్కడ ఉండేటువంటి భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. ఇక్కడ 11 సంవత్సరాల నుంచి వైఖానస ఆగమం ప్రకారం పూజలన్నీ జరుగుతున్నాయి. తిరుమలలో ఏ విధంగా సేవలు అయితే ఉన్నాయో ఆ సేవలన్నీ కూడా ఆ దేవదేవుని ఆశీర్వచనాలతో ఇక్కడ జరుపుకోవడం జరుగుతున్నది. తిరుమలలో మాదిరిగానే ఈ తులసివన క్షేత్రంలో వైకుంఠ ద్వారం అనేది ఒక విశేషమైన ఇదిగా మనం చెప్పుకోవచ్చు. మీరు ఇక్కడ చూశారు ఇందాక భక్తులు తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు బ్రేక్ లేకుండా ఇలా నడుస్తూనే ఉంటుంది స్వామివారి దర్శనం ఇక్కడ. సో ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులందరికీ కూడా ఆ దేవదేవుని ఆశీర్వచనాలు ఉండాలని, ఆయన చల్లని చూపులు వాళ్ళ మీద ఉండాలని, వాళ్ళ కుటుంబాలు ఆనందోత్సవాలతో అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను.